దేవుని నామంలో అందరికీ వందనాలు. మరి ఈ దినముకి ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మత్తయి సువార్త 7వ అధ్యాయము 17వ వచనాన్ని చూసుకున్నట్లయితే, ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును. హల్లెలూయా. ప్రతి మంచి చెట్టు ఏం చేస్తదండి? మంచి ఫలాలు ఫలిస్తది. అంతే కదండీ! మనము ఏదైనా చెట్టు నాటినప్పుడు, మొక్క నాటినప్పుడు అదేమవుతుంది? పెరిగి ఏం చేస్తది? ఫలాలిస్తది. అది ఫలించినప్పుడు, ఆ ఫలము మనం తిన్నప్పుడు మనకేం తెలుస్తదండి? అది మంచిదా? చెడ్డదా? అన్నది మనకి తెలుస్తది కదా! ఒక ఫలము చూసిన తర్వాతే అది మంచి చెట్టా? చెడు చెట్టా? అని మనము ఫలితం చెప్పగలుగుతాం కదా! మరలాగే దేవునిలో ఉన్న మనము మంచి ఫలములు ఫలించినప్పుడే దేవుడు కూడా మనల్ని మంచి చెట్టుగా అంగీకరిస్తాడు. దేవునిలో నడుస్తున్న మనము కూడా ఎలా ఉండాలంటే మంచి ఫలములు ఫలించే వారిగా ఉండాలనమాట. దేవుని నామాన్ని మహింపరిచే వారిగా ఉండాలి. మనము తల్లి గర్భంలో రూపింపక మునుపే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నవాడు కదా! మన పక్షాన అనేకమైన ప్రణాళికలు కలిగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన వేసిన ప్రణాళిక మనం నెరవేర్చామా లేదా అన్నది దేవుడు ఎట్టి రీతిగా తెలుసుకుంటాడంటే మన ఫలాలను బట్టి, మనమిచ్చే ఫలాలను బట్టి. అందుకే కదా ఆత్మ ఫలాల గురించి అనేక మార్లు మనం చెప్పుకుంటున్నాము. కాబట్టి మంచి ఫలాలు ఫలించే చెట్టు వలె మనము కూడా దేవునిలో మంచి ఫలాలు ఇచ్చేవారిగా ఉండాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.